चुभती जलती गर्मी चुभती जलती गर्मी का मौसम యూట్యూబ్ ఛానల్ ఈ సమ్మర్ లోని చల్లటిగా కొన్ని కబుర్లు అయితే చెప్పుకుందామా. అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా ఏవైతే కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ వాటి యొక్క రిజల్ట్స్ ద్వారా కంప్లీట్ గా చాలా చల్లటి కబుర్లు ఇన్వెస్టర్స్ కి అందిస్తున్నాయో అటువంటి స్టాక్స్ ని మేము కొన్ని పరిధుల యొక్క ఆధారంగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ పరిధులు ఏంటని చూసినట్టయితే ఆర్థిక సంవత్సరం 2023లోని కేవలం ఫస్ట్ క్వార్టర్ లో మాత్రమే వాళ్ళకి వచ్చిన ఆదాయం వాళ్ళకి మొత్తం సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో పాటు పోలిస్తే 30% కన్నా ఎక్కువ సంపాదించినట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2000 కోట్ల నుంచి 5000 కోట్ల మధ్య ఉంది. అండ్ అలానే 3 సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క అమ్మకాలు పెరగడం యొక్క రేట్ గాని చూసినట్టయితే 15% కన్నా ఎక్కువ ఉంది. అలానే ఇదే 3 సంవత్సరాల్లోని ప్రాఫిట్స్ యొక్క గ్రోత్ కూడా అదే 30% కన్నా ఎక్కువ ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.5 కన్నా తక్కువ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% కన్నా ఎక్కువ ఉంది. పిఈ రేషియో ఏదైతే మనం వాల్యుయేషన్ ఆధారంగా చూస్తామో అది 30 కన్నా తక్కువ ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. సో నేను ఇప్పుడు మాట్లాడబోయే స్టాక్ వండర్లా. సో ఈ పర్టికులర్ కంపెనీ వండర్లా అనే పేరు మీద లగ్జరీ రిసార్ట్స్తో పాటు అమ్యూజ్మెంట్ పార్క్స్ని నడిపిస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిలోని 3 అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి. అండ్ ఇటీవలే కూడా వీళ్ళు చెన్నైలోని భువనేశ్వర్లో కూడా 2 పార్క్స్ని ఇంకా స్థాపించి వాటిని కూడా ఆపరేషన్స్లోకి తీసుకురావాల్సిందిగా ప్రణాళికలు వేస్తున్నాము. అండ్ అది ఆల్మోస్ట్ ఇంక ఓపెనింగ్ స్టేజ్కి వచ్చేసిందని కూడా తెలియపరిచారు. అయితే బెంగళూరులో వీళ్ళకుండే థీమ్ పార్క్తో పాటుగానే వీళ్ళకి ఒక 3 స్టార్ లగ్జరీ రిసార్ట్ ఏదైతే 84 గదులు ఉండే లగ్జరీ రిసార్ట్ అనేది అక్కడ ఆల్రెడీ ఉంది. అండ్ ఇప్పుడు కానీ మీరు టేబుల్ చూసినట్టయితే వండర్లా యొక్క Q1 అంటే ఆర్థిక సంవత్సరం 2024లోని వీళ్ళకి వచ్చిన రిజల్ట్స్ కానీ ట్రైలింగ్ బేసిస్ లో కానీ చూస్తే, అంటే అంతకు ముందు సంవత్సరంతో పాటు ఈ Q1ని మాత్రమే పోలిస్తే వీళ్ళకి 38% కన్నా ఎక్కువే ఆదాయం అనేది వచ్చింది. అలానే లాభాల విషయానికి వస్తే 49% వరకు లాభాలు అనేవి వీళ్ళు Q1లోనే ఉత్పత్తి చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే వచ్చే కొన్ని నెలలు ఈ పర్టికులర్ కంపెనీకి చాలా ముఖ్యంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్, మేలో ఎంత ఎక్కువ ఎండ ఉన్నప్పటికీ కూడా జనాలు ఇటువంటి వాటర్ యాక్టివిటీస్, గేమ్స్ లో పాల్గొనాలి అని అంటూ చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అండ్ ఇదేలాగా లాస్ట్ సంవత్సరం ఇదే క్వార్టర్తో కానీ పోల్చి చూసినట్టయితే ఈ సంవత్సరం ఈ క్వార్టర్లో వచ్చిన ఆదాయం, లాభాలు, ఎబిడ్డా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎన్నో రెట్లు పెరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఒకే క్వార్టర్లోనే మనుషులు వీళ్ళ 3 ఏరియాస్లో ఉండే అమ్యూజ్మెంట్ పార్క్స్ మొత్తంగా కలిపి ఎంతమంది వచ్చారు, ఫుట్ ఫాల్స్ కానీ లెక్కించినట్టయితే 11 లక్షల మంది వరకు వచ్చారని తెలుస్తుంది. ఇంతలాగా ఇంత మంచి పరిణామాలు, ఇంత మంచి నంబర్స్ని, ఇంత మంచి ఫుట్ ఫాల్స్ని చూసిన ఈ కంపెనీ యొక్క స్టాక్ని మార్కెట్లోని ఎటువంటి తీరులోని ప్రభావం చెందుతుందని చూసినట్టయితే Q1లో అంటే గత సంవత్సరం Q1లో ఆగస్టులో కానీ చూస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం కన్సాలిడేట్ అయిన తర్వాత టైట్ రేంజ్లోకి వెళ్ళింది. దాని తర్వాత బుల్లిష్ ట్రెండ్ని ఫాలో అవుతూ చాలా కాలం తర్వాత 600 నుంచి 1000 రూపాయల మధ్యలోనే స్థిరపడింది. అయితే ఇలా స్టాక్ పెరగడానికి గల కారణాలు ఏంటి, దీని వెనకాతల? Financial year, our newest park in Bhubaneswar will be on stream sometime late May. So that will add some revenues. And in FY26, we will have our 5th park in Chennai, which will also open. అరుణ్ కే చిట్టపల్లి ఎవరైతే వండర్లా హాలిడేస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో, నేను ఇది వరకు చెప్పినట్టుగానే భువనేశ్వర్ అండ్ చెన్నైలోని మేము థీమ్ పార్క్స్ కొద్ది కాలంలోపే ఓపెన్ చేయబోతున్నాము. సో ఇలాగా ఆల్రెడీ 3 పార్క్స్ ఏవైతే ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయో దీంతో పాటు ఈ 2 పార్క్స్ కూడా యాడ్ అయినాయి అని అంటే తప్పకుండా మాకు ఆదాయంలో ఇంకా ఎక్కువగానే మేము స్థిరమైన ఆదాయము అండ్ ఆదాయం ఎదుగుదలని కూడా చూసే అవకాశాలు బాగానే ఉన్నాయని కనిపిస్తున్నాయని చెప్పారు. అలానే ఈ వండర్లా మొత్తం కంపెనీకి ఈ రిసార్ట్స్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ రెండింటితో పోలిస్తే వీళ్ళకి వచ్చే ఆదాయం 96% వరకు అమ్యూజ్మెంట్ పార్క్స్ ఆర్ వాటర్ పార్క్స్ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఈ 2 బ్రాంచెస్ కూడా ఓపెన్ అయిన తర్వాత. హైదరాబాద్ బ్రాంచ్ విషయానికి కానీ వచ్చినట్టయితే 2016లోని వీళ్ళు ఓపెన్ చేశారు ఈ హైదరాబాద్ యూనిట్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 8 సంవత్సరాల పాటుగా చాలా స్థిరత్వంలోకి వెళ్ళి ఇప్పుడు మన మనుషులు రావడం కానీ ఆదాయం అనేది కూడా చాలా స్టేబుల్గా తయారైందని తెలుస్తుంది. గత 5 సంవత్సరాలుగా ఈ పర్టికులర్ హైదరాబాద్ అమ్యూజ్మెంట్ పార్క్ యొక్క రెవెన్యూ యొక్క పెరుగుదల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ విషయానికి వస్తే 10% పెరిగింది.
పెరిగింది అండ్ అలానే లాభాలు చూస్తే 30% వరకు పెరిగాయి. అయితే వీటితో పాటు వీళ్ళు అమ్యూజ్మెంట్ పార్క్స్ మాత్రమే కాకుండా నాన్ టికెటింగ్ ఆదాయం అయితే ఏవైతే ఈవెంట్స్, కాన్సర్ట్స్, మ్యూజిక్ ఫెస్ట్ అని, ఎగ్జిబిషన్స్ అని ఇటువంటి వాటి మీద కూడా వాళ్ళ దృష్టిని మళ్లించి ఎటువంటి పరిణామాలు, ఎటువంటి చర్యలు తీసుకుంటే వీటి నుంచి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది అనే దిశలోని వీళ్ళు వెళ్తున్నారు. సన్ బర్న్ అనే దాని గురించి వినే ఉంటారు. సో దాని యొక్క భాగంగానే అటువంటి వాటి నుంచి రవాణాని పెంచుకోవడానికి కూడా వీళ్ళు స్టెప్స్ అనేవి తీసుకుంటున్నారు. అయితే ఈ కంపెనీకి ఎటువంటి రిస్క్స్ అయినా ఉన్నాయా? తప్పకుండా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ని నిర్మించాలి అని అంటే అది ఎంతో డబ్బుతో కూడుకున్న ఒక విషయం. అండ్ ఇవాళ రేపు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ని తయారు చేసి తీసుకురాలేం. ఎక్కువగా సమయం అనేది కూడా ఇందుకు కేటాయించబడుతుంది. సో ఈ పర్టికులర్ టైమ్స్లోని వీళ్ళు వివిధ రకాల విషయాల్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కానీ చూసినట్టయితే వీళ్ళు అమ్యూజ్మెంట్ పార్క్ నిర్మించడం కోసం కావాల్సిన స్థలాన్ని అక్వైర్ చేసుకోవడంలో అటువంటి ప్రాజెక్ట్స్ని ఈ కాలంలోపు అవుతుందని కొంచెం డిలేస్ని చూడొచ్చు. ఆ డిలే వల్ల ఖర్చులు అనేవి పెరగచ్చు. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ఇటీవలే ఈ పర్టికులర్ కంపెనీకి స్పెసిఫిక్గా కానీ చూసినట్టయితే మార్జిన్స్ కూడా వీళ్ళ యొక్క మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో అండ్ వీళ్ళ టాప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని మార్చి వాళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్ ఇచ్చి ఖర్చుని పెట్టడంతో మార్జిన్స్ ఆర్ లాభాలు అనేవి చాలా వరకు తగ్గినాయి. వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ని చూసేద్దాం. ఈ బ్యాలెన్స్ షీట్ని చూసి నెట్వర్క్ అంతా పాజిటివ్గా ఉన్నాయని తెలుస్తుంది. అండ్ ఇంతలాగా ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీ అసలు రుణమే తీసుకోలేదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూస్తే 16% ఉంది. అలానే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే 22% వరకు ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలాగుందని చూస్తే 70% వరకు ప్రమోటర్స్ వాళ్ళే ఓన్ చేస్తున్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చెరొక 4 నుంచి 5% వరకు హోల్డ్ చేస్తున్నారు. అండ్ మిగతాదంతా పబ్లిక్ వాళ్ళే హోల్డ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇది మొట్టమొదటి కంపెనీ వండర్లా. ఇప్పుడు రెండవ కంపెనీ. వేసవి కాలంలో ఎక్కువగా చల్లగా ఉండడం కోసం అందరూ కూడా ఎక్కువ బీర్ని తాగుతారు. అయితే ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ ప్లే చేస్తాం, వినండి. ఈ యొక్క క్లిప్పింగ్, ఈ మ్యూజిక్ని తరచుగా మనం వింటూనే ఉంటాం. సో అయితే నేను ఇప్పుడు మాట్లాడబోయే కంపెనీ ఏదైతే ఉందో SDBL సోమ్ డిస్టిలరీస్ అండ్ బీవరేజెస్ లిమిటెడ్. అండ్ వీళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ హంటర్ బేర్. సో ఈ పర్టికులర్ హంటర్ బేర్కు ఉండే డిమాండ్ ఎంత హైగా ఉంది అని అంటే ట్రైలింగ్ రెవెన్యూస్ ఆర్ ట్రైలింగ్ ఫిగర్స్తో కానీ మనం పోల్చి చూసినట్టయితే ఈ ఆర్థిక సంవత్సరం Q1లోనే కేవలం వీళ్ళు గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం 33% కన్నా ఎక్కువ సంపాదించారు. అండ్ అలానే ఇదే టైంలోనే 41% కన్నా ఎక్కువ లాభాలని చూశారు జస్ట్ ఈ ఒక క్వార్టర్లోనే. మిగతా ఆల్కహాల్ కంపెనీస్ మీద కూడా ఈ వేసవి కాలం వల్ల ఎంతో కొంత ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీకి ప్రత్యేకంగా కానీ చూస్తే బీర్ థీమ్ తోటి మొత్తంగా వీళ్ళు దాదాపుగా 90% వరకు ఆదాయం అనేది వీళ్ళ బీర్ బ్రాండ్ నుంచే వస్తుంది. అంటే బీర్కున్న థీమ్ నుంచే వస్తుంది. ఈ కంపెనీ యొక్క స్టాక్ మూమెంట్స్ కానీ వీళ్ళ యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఆర్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ యొక్క ఆధారంగా చూసినట్టయితే ఇదే టైం గత సంవత్సరంలో చూస్తే మార్చ్ అండ్ ఏప్రిల్ నుంచి స్టాక్ ఒక అప్వర్డ్ ట్రెండ్ మొదలైంది. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ 6 నెలల్లోనే 3 రెట్లు పెరిగింది. మార్కెట్ కూడా సమ్మర్లో ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది, అదిరిపోతాయని ముందే ఊహించి ఆ వచ్చే పరిణామాలని ముందే ఆలోచించుకుని ఇంతలాగా స్టాక్ పెరగడానికి గల కారణమైంది. అయితే ఇప్పుడు గ్రాఫ్ చూస్తే లాస్ట్లో క్యాండిల్ ఒక అప్ మూవ్మెంట్ కానీ మనం చూసినట్టయితే ఈ స్టాక్ దాని యొక్క డౌన్ ట్రెండ్ని రివర్స్ చేయడానికి ట్రై చేస్తుందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ కంపెనీకి హంటర్ బ్రాండ్ మాత్రమే ఉందా? ఈ కంపెనీకి హంటర్ బ్రాండ్తో పాటుగా ఇంకొక 2 బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. అది బ్లాక్ ఫోర్ట్ అండ్ వుడ్ పెకర్. సో ఈ 3 బ్రాండ్స్కి కలిపి సంవత్సరం పాటుగా వీళ్ళు దాదాపుగా 10 లక్షల కేసుల్ని అమ్ముంటారు. ఈ పర్టికులర్ కంపెనీ కరెంట్గా బీర్ మార్కెట్లోని 5.5 నుంచి 6% వరకు మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చే 2-3 సంవత్సరాల్లో 10% వరకు పెంచాలి అనే టార్గెట్ తోటి ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా కానీ చూస్తే ఈ కంపెనీ దాదాపుగా 10 రెట్లు ఆదాయాన్ని పెంచాలి వచ్చే 5 నుంచి 6 సంవత్సరాల్లో అనే ప్రణాళికలు కూడా వేసుకున్నారు. సో దానికి వీళ్ళకి ఎక్కువగా ఎదుగుదల అవకాశాలు చూపించే మార్కెట్స్ పరంగా చూస్తే రాష్ట్రాల పరంగా కానీ వస్తే కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్లో ఎక్కువగా వీళ్ళకి అమ్మకాలు అనేవి జరుగుతుండే. అండ్ ఇటీవలే కూడా వీళ్ళు రాజస్థాన్ అండ్ తమిళనాడు నుంచి అప్రూవల్స్ కావాల్సినవి తెచ్చుకున్నాము, అక్కడ కూడా మా మార్కెట్స్లోకి మేము వెళ్ళబోతున్నాము అనే ఒక అలికిడి వినిపిస్తుంది. వాల్యూమ్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే 9 నెలల ఆధారంగా వీళ్ళు దాదాపుగా 150 లక్షల వరకు కేసులు అమ్ముడుపోయి ఉంటాయి. ఇది కొత్త సంవత్సరంతో పోలిస్తే 47% పెరిగిందని తెలుస్తుంది. అండ్ మిగిలిన IMFL సెగ్మెంట్ ఎక్కడైతే విస్కీ, రమ్, వోడ్కా, బ్రాందీ ఉంటుందో అందు నుంచి వీళ్ళకి కేవలం 10% మాత్రమే ఆదాయం వస్తుంది. ఆర్థిక సంవత్సరం 2024 9 నెలల యొక్క డేటా కానీ పోల్చి చూస్తే ఇక్కడి నుంచి ఆదాయం 15% వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ IMFL సెగ్మెంట్
సెగ్మెంట్ వచ్చే 1 to 2 ఇయర్స్లోని ఈ 10% నుంచి 15% వరకు పెంచే ప్రణాళికలు కూడా వేస్తున్నారు. సో వీళ్ళ వాల్యూమ్ గ్రోత్ పరంగా కానీ చూస్తే చాలా బలంగా ఉండడం వల్ల వీళ్ళ హాసన్ ప్లాంట్లోని కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఈ ప్లాంట్లో వీళ్ళు ఎప్పుడన్నా యూజ్ చేయకపోతే అది కానీ ఖాళీగా ఉంటే ఖాళీగా ఉంచడం ఎందుకు అని కొన్ని కంపెనీస్ తోటి ఒప్పందాలకి వీళ్ళు జాయింట్ వెంచర్ ఆధారంగా వేసుకుని కార్ల్స్బర్గ్, రాడికో ఖైతాన్ ఇటువంటి వాటిని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నారు. రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యన వచ్చిన యుద్ధం వల్ల వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ యొక్క ధరలు ఎక్కువగా పెరగడం చూసాం. సో దానివల్ల వీళ్ళ మార్జిన్స్ అనేవి కొంచెం దెబ్బతింటాయి. కాకపోతే ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇవన్నీ స్థిరపడినాయి కానీ తగ్గుతూ వచ్చినాయి కానీ ఈ ఇండస్ట్రీలో ఎక్కువ మోతాదుగా కానీ చూసినట్టయితే వీళ్ళకి ఎప్పుడు కూడా రా మెటీరియల్స్ యొక్క ధరలు ఫ్లక్చుయేట్ అవ్వడం అనేది సమస్యగానే ఉంటుంది. ఆల్కహాల్ అనేది ఒక రాష్ట్రం పరిధిలోకి వచ్చే ఒక సబ్జెక్ట్. సో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ మద్యంకి సంబంధించిన ధరల్ని మార్చే ఆ హక్కు ఆ కంట్రోల్ అనేది వీళ్ళే ఎక్కువ శాతంగా ఉంచుకుంటారు. కాకపోతే ఇండియన్ వైన్ అసోసియేషన్ వాళ్ళు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే విధంగా దానికి తగ్గట్టుగా మనము ఒక ప్రైజింగ్ పాలసీని తీసుకువద్దాము అమల్లోకి అని అనుకుంటున్నారు కానీ ఇంకా అది అమల్లోకి రాలేదు. సో ఈ ప్రైజింగ్ అనేది ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి దానిపైన వీళ్ళ కంట్రోల్ ఉండదు కాబట్టి ఇలా ఆదాయాలు దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ రెగ్యులేటర్స్ యొక్క పరిధిలోకి గతంలో చాలాసార్లు వచ్చారు. కాంపిటీషన్ కమిషన్ వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ప్రమోటర్స్ మీద ప్రైస్ ఫిక్సింగ్ చేస్తున్నారు వీళ్ళు అనే ఆరోపణలు వేశారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఎంతో కూడా ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ పరంగా కానీ చూస్తే గత 5 సంవత్సరాల్లోని వీళ్ళ యొక్క అమ్మకాలు అండ్ లాభాలు దాదాపుగా 18 నుంచి 19% వరకు పెరిగాయి ఈ రెండు విషయాల్లో. బ్యాలెన్స్ షీట్ని పరిశీలిస్తే ఈక్విటీ క్యాపిటల్ స్థిరంగా పెరుగుతుంది. అది కూడా రైట్స్ ఇష్యూ ద్వారా ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేయడం ద్వారా వీరు మనీని టైం టు టైంని బాగానే చేసి అది వ్యాపారంలో పట్టుబడి చేస్తున్నారని తెలుస్తుంది. డెట్ ఈక్విటీ ఈ కంపెనీకి 0.31 ఉంది. సేల్స్ పెరగడంతో పాటు రిసీవబుల్స్ కూడా బాగానే పెరిగాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 18% వరకు ఉంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 16% వరకు ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పరంగా కానీ చూసినట్టయితే ప్రమోటర్స్ వాళ్ళు 35% వరకు హోల్డ్ చేస్తున్నారు. ఎస్బీఐ రెగ్యులేషన్ వల్ల లాబింగ్ అయిపోయిన తర్వాత ఈ షేర్ ఇంకా కూడా పెరిగింది మార్చ్ 2021 నుంచి. సో ఇలా షేర్ పెరిగింది అని అంటే ఎదుగుదల అవకాశాలు ఉంటే మాత్రమే ప్రమోటర్స్ వాళ్ళు ఎక్కువగా ఈ పర్టికులర్ షేర్స్ని వాళ్ళ యొక్క కంపెనీస్లోని పెంచుకోవడం అనేది చూస్తాము. ఇది కంపెనీ నెంబర్ 2. ఇప్పుడు కంపెనీ నెంబర్ 3. అహ్మదాబాద్లో ఒక చిన్న సోడా ఫౌంటైన్ షాప్తో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోనే చూస్తే కేదారా క్యాపిటల్ అనే కంపెనీ ఈ కంపెనీలోని ఇటీవలే $150 మిలియన్ దాదాపుగా 1200 కోట్ల వరకు పెట్టుబడి చేశారు. నేను మాట్లాడుతుంది మరేదో కాదండి, ఈ వేసవి కాలంలో చల్లగా ఐస్ క్రీమ్స్ అనేవి మనందరం కూడా తింటాము. అయితే ఈ పర్టికులర్ F&B సెగ్మెంట్లోని ఐస్ క్రీమ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక మంచి మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ వాడిలాల్ ఇండస్ట్రీస్. సో నేను ఇప్పుడు మాట్లాడబోయేది వాడిలాల్ ఇండస్ట్రీస్ గురించే. సో ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఐస్ క్రీమ్ రంగానికి సంబంధించి వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారో ఇది చాలా వేగంగా పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒక నెల కింద కానీ చూసినట్టయితే ఈ కంపెనీ జంగిల్ వెంచర్స్తో పాటు $20 మిలియన్ ఒక చెక్ని సైన్ చేశారు. అండ్ దీంతో పాటు వాకో ఫుడ్స్ ఏవైతే గ్రామీణ్ కుల్ఫీ NIC ఐస్ క్రీమ్స్ యొక్క పేరెంట్ కంపెనీ ఉంటుందో వీళ్ళతో ఒప్పందం చేసుకుని ఎంతో కొంత వీళ్ళ యొక్క ప్రొడక్షన్ పెంచుకునే విధంగా వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. Suggested that Bain Capital, which is a US private investment firm, Bain Capital, is actually in talks to buy the ice cream maker Vadilal and also considering to take control of Vadilal Industries as well as Vadilal Enterprises. 2023లోనే జూలై నాటిలోనే వీళ్ళకి సంబంధించిన ఒక న్యూస్ అనేది ఫ్లోట్ అవ్వడం చూసాం. అయినా కూడా ఈ కంపెనీ అదేం లేదు, ఇదేం కొత్త, మాకు గతంలో కూడా ఇదివరకే చాలా వరకు స్టేక్ సేల్స్ అనేవి మేము చేసాము, సో ఇదేం అంత పెద్ద విషయం కాదు అన్నట్టు నెట్టుకుంటూ రావడం మనం చూసాము. అందుకే మా దృష్టి ఈ పర్టికులర్ స్టాక్ మీద పడింది. వీళ్ళ మార్కెట్ షేర్ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీకి సంబంధించి 10% వరకు ఉంది. అండ్ సమ్మర్ సీజన్లో ఐస్ క్రీమ్ని ముఖ్యంగా మన అందరం కూడా తింటూనే ఉంటాం. Q1లో కానీ చూస్తే ముందు సంవత్సరంతో పాటు పోల్చి చూసినట్టయితే కేవలం ఈ Q1లోనే 36% అమ్మకాలని చూసాము. 38.8% లాభాలని వీళ్ళు అట్టే Q1లోనే సంపాదించేశారు. గత సంవత్సరం కూడా ఇలానే Q1 రిజల్ట్స్ వచ్చే ముందు స్టాక్ పెరగడం మనం అందరం చూసాము. సేల్స్ మాత్రం 5% పెరిగినప్పటికీ ఇక్కడ లాభాలు మాత్రం 45% వరకు పెరిగాయి. కంపెనీకి అతి ఎక్కువ ప్రాఫిట్స్ అండ్ అమ్మకాలు అనేవి ఈ క్వార్టర్లోనే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కంపెనీ యొక్క ట్రెండ్ ని కూడా మనం 10 సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు టైం ఫ్రేమ్స్ లో కానీ చూసినట్టయితే వీళ్ళ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ రెండు కూడా బాగా పెరగడమే చూసాం. అలానే వీళ్ళ స్టాక్ ప్రైస్ యొక్క గ్రోత్ వీళ్ళకి ఉండే అమ్మకాల యొక్క గ్రోత్ కన్నా ఎక్కువ రేట్లో పెరిగింది. ఎందుకు ఇంతలాగా స్టాక్ ప్రైజెస్ అనేవి పెరిగినాయి? మనందరం ఇంటికి బయట ఫుడ్ తినడానికి చాలానే ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాం. సో దీని ద్వారా ఏదైతే క్విక్ సర్వీస్ రెస్టారెంట్ సేవల్ని అందిస్తున్న బ్లింకిట్, జెప్టో వీళ్ళ యొక్క
ఎదుగుదల అవకాశాలు కూడా చాలా మెరుగుపడినాయి అని కూడా మనకు తెలుసు. అందరికీ కూడా క్లాసే కావాలి, కారు కొనడంలో, ఇల్లు కొనడంలో, అలానే ఒక ఐస్ క్రీమ్ కొనడంలో కూడా ఇప్పుడు క్లాస్ని ఎదురు చూస్తున్నారు. సో అందుకనే వీళ్ళకుండే ఈ గుర్మీత్ అనే ఈ పర్టికులర్ బ్రాండ్ మీద వీళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టి దాంట్లో మార్పులు చేర్పులు అన్నింటినీ కూడా చేస్తున్నారు. అండ్ ఐస్ క్రీమ్స్తో పాటుగానే ఇప్పుడు మీ స్క్రీన్స్ పైన చూస్తున్నట్టుగా వీళ్ళకి ఇతర ప్రోడక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి. మనం కేవలం వాడిలాల్ ఇండస్ట్రీస్ అని అంటే కేవలం ఐస్ క్రీమ్స్ అని మాత్రమే అనుకుంటున్నాం కదా, కాదు. అది కాకుండా కూడా ఇటువంటి ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఈ పర్టికులర్ కంపెనీకి ఎక్కువగా ఆదాయం వచ్చేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. సో అక్కడ వీళ్ళు కావాలంటే ధరలు పెంచుకోవచ్చు అండ్ అలానే వివిధ రకాల విషయాల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఎక్కువగా పార్టింగ్ అనేది యూఎస్లో జరిగితే అది ఈ కంపెనీకి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. రిస్క్ పరంగా కానీ చూసినట్టయితే ప్రమోటర్స్కి వాళ్ళ మధ్యలో చాలా వరకు గొడవలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ కంపెనీ స్థాపించిన తర్వాత ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ కావడం వల్ల 4వ జనరేషన్ వచ్చిన తర్వాత నాదంటే నాది అని అంటూ ఈ కంపెనీ యొక్క కంట్రోల్ కోసం వివిధ రకాల కోర్టులో కేసులు ఫైల్ చేసి దాని చుట్టూరానే తిరుగుతున్నారు. దీనివల్ల రిజల్ట్స్ మీద పెద్ద ప్రభావం రాకపోయినా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం అనేది ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. అయితే బ్యాలెన్స్ షీట్ని కానీ చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క నెట్వర్త్ గత 10 సంవత్సరాల్లో 5 రెట్లు పెరిగింది. డెట్ లెవెల్స్ అలానే ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్లాంట్ అండ్ మెషినరీలోని ఎక్కువ శాతం వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెంచుతున్నారు. డెట్ ఈక్విటీ రేషియో విషయానికి వస్తే 0.37 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 28% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 26% ఉంది. షేర్ హోల్డింగ్ పరంగా వస్తే 65% ప్రమోటర్స్ హోల్డ్ చేస్తే 35% పబ్లిక్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో ఇవ్వండి ఏవైతే వేసవి కాలం వేడిలోని చలచలని కూల్ స్టాక్స్ వాటి యొక్క పరిమితుల్ని కూడా నేను చెప్పాను కదా. సో ఆర్థిక సంవత్సరం మొదలవ్వగానే Q1లోనే వీళ్ళ యొక్క ఆదాయం కానీ వీళ్ళ యొక్క లాభాలు కానీ 30% కన్నా ఎక్కువ గత సంవత్సరంలో చూపించిన రిజల్ట్స్ కన్నా 30% కన్నా ఎక్కువ ఉండడం అనేది కొంచెం మంచి విషయమే. అండ్ అలానే ఈ వేసవి కాలంలో ఇంకా ఎక్కువగా వీళ్ళు ఈ అమ్మకాలు కానీ లాభాలు కానీ పెరిగే దిశలోనే వెళుతున్నారు అని మాకు అనిపించి ఈ స్టాక్స్ గురించి పూర్తి వివరాలని మీకు అందించాలని ప్రయత్నం అయితే చేశాము. అయితే ఎక్కడా కూడా మేము ఇది ఒక రికమెండేషన్ పర్పస్ కోసం చేసిన వీడియో అయితే కాదండి, ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు ఈ వీడియో తీసుకుని వస్తున్నాము. ఆన్ దాట్ పర్టికులర్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.